ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కేసీఆర్ ఆస్తులు జప్తు, తీవ్ర టెన్షన్లో కేటీఆర్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కల్వకుంట్ల కవిత జైలుకు పోయిందని కేసీఆర్ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. శుక్రవారం కరీంనగర్ మీడియా సమావేశాల్లో మాట్లాడుతూ కేసీఆర్ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి స్పందించారు. కేసీఆర్ ఆస్తులపై విచారణ జరపాలని, ఆయన జైలుకు పోవడం ఖాయమని మంత్రి అన్నారు. కేసీఆర్ ఆస్తులు జప్తు చేసి జనాలకు పంచుతామని చెప్పారు. కాళేశ్వరం అవినీతిపై కేబినెట్ తీర్మానం చేసి సిబిఐ ఎంక్వైరీ కోరుతామని, అవినీతిపై లెక్క తేల్చుతామని ఆరోపించారు. లక్ష అబద్ధాలు ఆడి కేసీఆర్ 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించారని కోమటిరెడ్డి విమర్శించారు. కుక్కలు నక్కలు అని మాకు తిట్లొచ్చని కౌంటర్లు ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ల గురించి అడిగితే తనను శాసనసభ నుంచి బయటకు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తప్పు చేస్తే జైలుకు ఎందుకు పంపలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. తప్పు చేసినట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని ఆయన తేల్చి చెప్పారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.